వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. సాధారణంగా ఒక నాయకుడు జీవించున్నప్పుడు ఆ నాయకుడిని పట్టించుకొని వారు ఆయన మరణం తర్వాత ఎక్కువగా అతని గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు చాలా చూసాం మనం ఆ సంఘటనలో. సో దేశ స్థాయి నాయకుల దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి, నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం కూడా అదే పరిస్థితి అన్నమాట. ఉదాహరణ చూస్తే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి పత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నేత, మాజీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు గారు గుండెపోటుతో మరణించారు. ఆయన జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి దాదాపు 7-8 నెలలు కావస్తుంది. అయితే ఒక పేషెంట్కి వైద్యుడు సరైనటువంటి వైద్యాన్ని అందించటం లేదని రెస్పాండ్ అవ్వటం లేదని చెప్పేసి తమ్మయ్య బాబు గారు మరి వైద్యుల మీద కాస్త గట్టిగా అరవటంతో ఆ ఎపిసోడ్ సెన్సేషనల్గా మారింది అప్పట్లో. సో ఆయన దురుసుగా ప్రవర్తించారని, గట్టిగా మాట్లాడారని, సో ఆ తర్వాత జనసేన పార్టీ అధిష్టానం ఆయన మీద వేటు వేసింది. ఆయన్ని పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది. సో తప్పించి కూడా దాదాపు 7-8 నెలలు గడిచిన పరిస్థితి. అయితే మరి ఆ తర్వాత ఆయన మీద సస్పెన్షన్ వెయిట్ రిమూవ్ చేస్తారని కూడా చాలామంది అనుకున్నారు. బట్ అదే క్రమంలో ఆయన అనారోగ్యంతో అంటే గుండెపోటుతోటి మరణించారు. అయితే ఆయన మరణించినప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి రాజకీయ ప్రముఖులు చాలామంది వచ్చారు. తమ్మయ్య బాబు గారు గతంలో 2019లో తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన అంతకుముందు ఆయన రాజకీయ నేపథ్యం చూస్తే మండల ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి రాజకీయ నేపథ్యం. అంటే సీరియస్ పొలిటీషియనే. మండల ప్రెసిడెంట్గా పనిచేయటం అంటే అది చిన్న విషయం కాదు. ఆయన సీరియస్ పొలిటీషియన్. సో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమి చెందారు. పొత్తులో 2024 ఎన్నికల్లో ఆ సీటు తెలుగుదేశానికి వెళ్ళిపోయింది. ఆయన జనసేన ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. సో అనుకోని కారణాలతో జరిగినటువంటి ఓ సంఘటన నేపథ్యంలో ఆయన మీద పార్టీ అధిష్టానం వేటు వేసింది. అయితే ఆయన గుండెపోటుతో మరణించిన తర్వాత ఆ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చారు ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయనకి నివాళులు అర్పించడానికి. నిన్న అంటే 19వ తారీఖున తమ్మయ్య బాబు గారి పెద్ద కర్మ జరిగింది. ఆ పెద్ద కర్మ సందర్భంగా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సాక్షాత్తు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మలబాబు గారు విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఆ కార్యక్రమంలో చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, పార్టీలకు అతీతంగా ఉన్నారు. ఎమ్మెల్సీలు కొంతమంది ఉన్నారు, వైకాపా చెందిన ఎమ్మెల్సీలు ఉన్నారు ఆ పార్టీలో. తెలుగుదేశానికి చెందిన నాయకులు ఉన్నారు, తెలుగుదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, జనసేన చెందినటువంటి నాయకులు ఉన్నారు. అంటే నాయకుడు బతుకున్నప్పుడు మరి ఆ రోజు ఆయనకి బహుశా మరి ఆ సస్పెన్షన్ సంబంధించి ఆ సస్పెన్షన్ రిమూవ్ చేస్తే బాగుండేదని అందరూ కోరుకున్నారు. బట్ ఆ చేసే క్రమంలో ఆయన అనారోగ్యం కారణాల వల్ల చనిపోయారు. సో ఆయన చావుకి ఇక్కడ పార్టీ సస్పెన్షన్కి ఎలాంటి సంబంధం లేదు. అది జరిగిన తర్వాత 6-7 మంత్స్ చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా, నాయకుడైనా, ఇన్ఛార్జ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఆఖరికి పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి విలువని ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోలేరు. మనిషి పోయిన తర్వాత మాత్రమే మనిషి విలువ తెలుస్తుంది అనేటువంటి ఎపిసోడ్కి సో నిలువెత్తు నిదర్శనం నిన్న పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన జనసేన మాజీ ఇన్ఛార్జ్ విగ్రహ ఆవిష్కరణ. సో కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ నాయకుల్ని మరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా వారి మీద ఏదన్నా వేటు వేయాలని నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆ రాజకీయ పార్టీల అధిష్టానాలు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.